హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి మొత్తం మీకు హెల్తీ ఫుడ్ అయితే చూపిస్తాను. నిన్న మీకు వీడియోలో స్ప్రౌట్స్ ప్రిపేర్ చేయాలనేసి గింజలైతే నానబెట్టాను గదా! అవి ఎలా స్ప్రౌట్స్ చేయాలో గూడా చూపిస్తాను. ఇంకా ఇదైతే ఎర్లీ మార్నింగ్ పాలైతే వేడి చేస్తున్నాను. టీ అలవాటు ఉందని చెప్పా గదా! టీ తాగాల్సిందే కంపల్సరీగా. ఇంకా లేచే ముందే ఫస్ట్ పాలు తీసుకెళ్ళి వాటర్‌లో అయితే వేసేస్తాను. ఎందుకంటే డీప్‌లో పెట్టేస్తా కదా! బాగా గడ్డగట్టిపోతాయి. మాకు ఊరు నుంచి వస్తాయని చెప్పా గదా! అందుకోసమే డీప్‌లో స్టోర్ చేస్తాను. ఇంకా ఎర్లీ మార్నింగే మనం ఈ స్ప్రౌట్స్ రావటం కోసం బాక్స్‌లో వేసేసామంటే మళ్ళా రేపు మార్నింగ్ తినటానికి బ్రేక్‌ఫాస్ట్ టయానికి చక్కగా స్ప్రౌట్స్ అనేది వస్తాయన్నమాట. మనం మధ్యాహ్నం గానీ, ఈవినింగ్ కానీ వేసేసామంటే బ్రేక్‌ఫాస్ట్ టయానికి స్ప్రౌట్స్ అనేది బాగా రావు. అందుకోసమే ఇప్పుడు టైం అయితే 7 అయిపోయినట్టుంది. 7కేసామంటే రేపు మార్నింగ్ గూడా మనం 7, 8 కల్లా తినేయొచ్చు. ఇంక బ్రేక్‌ఫాస్ట్ టైమ్ అంటే కొంతమందికి 8, 8:30, 9 లోపు ఉంటుంది గదా! అటువంటి వారైతే 7 కల్లా వేసేసారంటే ముందు రోజు తెల్లారికి కూడా అదే టయానికి స్ప్రౌట్స్ అనేది చక్కగా వస్తాయి. ఇంకా ఈరోజు స్ప్రౌట్స్ లేవు కాబట్టి చెప్పా గదా! 2 డేస్ గ్యాప్ ఇచ్చానని. మనకి గ్యాప్ అనేదొచ్చిందంటే ఇడ్లీ దోసలాగా అప్పటికప్పుడు నానబెట్టేసుకొని రుబ్బటానికైతే కుదరదు గాబట్టి, ఇంకా ఈరోజైతే పెసర దోసకి నానబెట్టాను. పెసలున్నాయి గదా! ముందు రోజే నానబెట్టేసానవి. స్ప్రౌట్స్‌కైతే సెపరేట్‌గా నానబెట్టాను. అవి నిన్న ఉదయం నానబెట్టినవి. మీకు నిన్న వీడియోలో గూడా మీకు చూపిచ్చాను. ఇవి రాత్రి పండుకునేటప్పుడు నానబెట్టాననమాట. రాళ్ళు అటువంటివి ఏమి లేకుండా గాలిచ్చేసి, మంచిగా వాష్ చేసి నానబెట్టేశాను. ఇంకా పొట్టుతో సహా పెసర దోస వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. అలాగే చాలా హెల్తీ గూడా. పొట్టు, పప్పు గూడా దొరుకుతుంది. ఇంక మాకైతే ఎక్కువ స్ప్రౌట్స్ కోసం పెసలెక్కువుంటాయి గాబట్టి, ఎప్పుడన్నా బ్రేక్‌ఫాస్ట్‌కి పిండేమి లేకపోయినా, స్ప్రౌట్స్ లేకపోయినా ఎక్కువ శాతం నేను పెసర దోసే ప్రిపేర్ చేస్తాను. ఇంక ఈ పెసర దోసకైతే అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసుకుంటే అరోమా చాలా బావుంటుంది. ఇంక పైన గూడా ఎక్కువ క్యారెట్ తురుము, అలాగే ఆనియను సన్నగా కట్ చేసి, కొంచెం జీలకర్ర, చిన్న అల్లం ముక్క గూడా మంచిగా సన్నగా కట్ చేసి వేసేస్తే టేస్టు, అరోమా 2 బావుంటుంది. ప్రదీప్‌కైతే చాలా ఇష్టం అండి. ఇట్లా క్యారెట్, ఆనియన్స్ ఎక్కువ వేసేస్తే బాగా ఇష్టంగా తింటాడు. ఇంకా ఇది పెసర దోస అనొచ్చు, పెసర ఊతప్పం ఏదైనా అనొచ్చు. రోజు మొత్తంలో ఇట్లా మనం ఎక్కువ ఫైబర్ ఉన్నవి గింజలతో సహా తీసుకుంటే ఎక్కువ ఫైబర్, ప్రోటీన్ అన్నీ అందుతాయి కాబట్టి ఎప్పుడు ఆ వైట్ ఇడ్లీ గానీ, దోస కానీ తిన్నా కూడా అప్పుడప్పుడు స్కిప్ చేసి ఇట్లా హెల్తీ ఫుడ్ అయితే తీసుకుంటే మంచిది. ఇంకా ఈవినింగ్ స్నాక్స్‌కైతే శనగలు నానబెట్టాను. అవి గుగ్గిల్లాగా ఉడకబెట్టి తినేస్తామనమాట. ఒక గిన్నెలో శనగలు, ఒక గిన్నెలో రాజ్మా. రాజ్మా అంటే కర్రీ గానీ, బిర్యానీ గానీ చేసుకోవచ్చు. లేకపోతే ఇట్లా గుగ్గిల రూపంలో అయినా గూడా తీసుకోవచ్చనేసి నానబెట్టాను. వీలుంటే ఉడకబెడతాను. లేకపోతే అట్లా ఫ్రిడ్జ్‌లో పెట్టేసి రేపైనా ఉడకబెట్టొచ్చు. మనం ముందు నానబెట్టి ఉంచామంటే మనకు టైం ఉందనుకోండి, చక్కగా కుక్కర్‌లో వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసి 4, 5 విజిల్స్ రానిస్తే బాగా బాయిల్ అయితాయి. అస్సలు పాడవ్వవండి. నానబెట్టేసుకొని మనం ఒక బాక్స్ ఉండిద్ది కదా! బాక్స్‌లో వేసేసి ఫ్రిడ్జ్‌లో అయినా పెట్టేసుకోవచ్చు. ఉడకబెట్టడానికి టైం లేకపోతే. ఇంకిక్కడ నేను గోంగూర పప్పు అయితే చేశాను. ప్రదీప్ బాక్స్ కట్టేసా గదా! ఇది మధ్యాహ్నానికి మాస్టర్ హాఫ్ డేస్ కదా! మధ్యాహ్నంకే వచ్చేస్తున్నారు. కొద్దిగా బంగాళదుంప ఫ్రై కూడా చేశాను. ఇంకా నా డైలీ రొటీన్ వ్లాగ్ అంటే ఎక్కువ శాతం ఇంక ఈ స్ప్రౌట్స్, పెసలు ఇవే ఎక్కువ చూపిస్తూ ఉంటానండి. మధ్యాహ్నం డాబా మీద ఉన్న బట్టలు తీసుకొచ్చి మడతలైతే వేశాను. ఇంకా గుగ్గీలైతే ప్రిపేర్ చేశాను. మీకు ఉదయం నానబెట్టానని చెప్పా గదా! ప్రదీప్ కాలేజీ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్‌లాగా తీసుకున్నాడనమాట. ఈరోజైతే ఏ ఫ్రూటు లేదు. ఒకవేళ గోవా అటువంటిది ఉంటే దీంతో పాటు కొంచెం గోవా గూడా ఇస్తాననమాట. చూసారా శనగలు ఎంత బాగా ఉడికిపోయినాయో. రాజ్మా గూడా బాగా ఉడికిపోతాయండి. చాలా చిన్న వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.